నమస్తే, వెల్కమ్ టు దూతా మీడియా సినీ అనుముత్యాలు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ పేరు విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ఈమె తెలుగులో 2-3 సినిమాలు చేసినట్టు మాత్రమే చాలా మందికి తెలుసు. అయితే ఓ స్టార్ హీరోతో ఎంగేజ్మెంట్ జరగడంతో ఈమె గురించిన పూర్తి సమాచారం కోసం ఆన్లైన్లో వెతుకుతున్నారు నెటిజన్స్. మొదట ఒక మోడల్గా ఆమె కెరియర్ మొదలుపెట్టారు. 2013లో ఫెమినా మిస్ ఇండియా పోటీలో పాల్గొని ఫెమినా మిస్ ఇండియా ఎర్త్ 2013 టైటిల్ సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత భారతదేశం తరపున మిస్ ఎర్త్ 2013 పోటీలోనూ పాల్గొన్నారు. కానీ అక్కడ టైటిల్ గెలవలేకపోయారు. ఆ తర్వాత 2016లో సినీ రంగ ప్రవేశం చేసి కమర్షియల్ సినిమాల్లో అవకాశాల కోసం ఎదురు చూస్తూ కూర్చోకుండా వచ్చిన ప్రతి సినిమా ఆడిషన్స్కి వెళ్లారు. బాలీవుడ్లో అవకాశాలు అందిపుచ్చుకొని ఇప్పుడు అంచెలంచెలుగా ఎదుగుతున్నారు. చూడటానికి ఇంటర్నేషనల్ మోడల్లా కనిపిస్తున్న ఈ అమ్మడు తెలుగుటి అమ్మాయి. ఆమె శోభితా ధూళిపాల. ఈరోజు సినీ అనుముత్యాల్లో శోభితా ధూళిపాల జర్నీ గురించి తెలుసుకుందాం. శోభిత ఆంధ్రప్రదేశ్లోని తెనాలిలో జన్మించారు. 1993 మే 31న వేణుగోపాలరావు శాంతరావు దంపతులకు తెనాలిలో శోభిత జన్మించారు. ఆమెది బ్రాహ్మణ కుటుంబం. శోభిత తండ్రి మర్చెంట్ నేవీలో ఇంజనీర్గా పనిచేసేవారు. తల్లి గవర్నమెంట్ టీచర్. 16 ఏళ్లు వచ్చే వరకు విశాఖపట్నంలోనే పెరిగిన శోభిత వైజాగ్లోని లిటిల్ ఏంజల్ స్కూల్, విశాఖ వ్యాలీ స్కూల్లో తన చదువు పూర్తి చేశారు. ఆ తర్వాత తండ్రి ఉద్యోగరీత్యా ముంబైకి మారారు. అక్కడ ముంబై యూనివర్సిటీ హెచ్ఆర్ కాలేజ్లో కామర్స్ అండ్ ఎకనామిక్స్ పూర్తి చేశారు. ఆమె సంప్రదాయ నృత్యాలైన భరతనాట్యం, కూచిపూడి కూడా నేర్చుకున్నారు. బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ ఆమెకు తొలిసారిగా సినిమాలో నటించే ఛాన్స్ ఇచ్చారు. 2016లో తాను తీసిన రామన్ రాఘో 2.0 సినిమాలో అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత అనేక సినిమాల్లో శోభిత అవకాశాలను దక్కించుకున్నారు. తెలుగులో ఆమె అడవిశేషుతో కలిసి గూఢచారి, మేజర్ వంటి సినిమాలు నటించారు. ముఖ్యంగా పొన్నియిన్ సెల్వన్ 2తో మంచి పేరు తెచ్చుకున్న శోభిత తర్వాత హిందీ వెబ్ సిరీస్ ది నైట్ మేనేజర్లో అనిల్ కపూర్ భార్యగా నటించారు. మంకీ మ్యాన్ అనే అమెరికన్ సినిమాలో నటించారు. అంతేకాకుండా ఇటీవల ప్రభాస్ నటించిన కల్కి సినిమాలో దీపికా పదుకొనెకు వాయిస్ ఇచ్చారు. ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్ అలాగే హాలీవుడ్లోనూ వరుస అవకాశాలు అందుకుంటున్నారు. ఏ రంగంలోనైనా ప్రారంభం ఒక యుద్ధంలో అనిపిస్తుంది. తాను ప్రకటనలో నటించేటప్పుడు తెల్లగా లేదని, ఎంతో మంది యాడ్లకు సరిపోదని తన ముఖం మీదే చెప్పారు. అయినా శోభిత నిరాశపడలేదు. అందం అనేది ఎదుటివారి ఆలోచనలకు సంబంధించిన విషయమని, తన రూపాన్ని చూసి ప్రజలు ఏమనుకుంటారో అని ఆలోచించడం మానేసింది. తాను చేసే పనిపై శ్రద్ధ పెంచుకొని ఇండస్ట్రీలో భాగమయ్యేలా చేసింది. నటించాలనే తపన ఉన్నప్పుడు ఏ కష్టం కూడా బాధించదనే అభిప్రాయంతో మొదటి ఆడిషన్స్ కు వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకేలా కష్టపడుతుందని ఓ సందర్భంలో చెప్పుకొచ్చింది. విభిన్నమైన ప్రాజెక్టులు ఎంచుకుంటూ కెరీర్లో ముందుకు సాగుతున్నారు నటి శోభితా ధూళిపాల. లైఫ్ స్టైల్ ఆసియా నివేదికల ప్రకారం శోభితా ధూళిపాల నికర విలువ 10 కోట్ల వరకు ఉంటుంది. ఆమె ఒక్కో ప్రాజెక్టుకు 70 లక్షల నుంచి ₹1 కోటి వరకు వసూలు చేస్తుంది. పొన్నియిన్ సెల్వన్లో తన పాత్ర కోసం ఆమె ₹1 కోటి అందుకున్నట్టు సమాచారం. శోభితా నటనతో పాటు బ్రాండ్ ఎండోర్స్మెంట్లు, ప్రకటనల ద్వారా గణనీయంగా సంపాదిస్తుంది. ఇది ఇవాల్టి సినీ అనుముత్యాలు. కీప్ వాచింగ్ దూతా మీడియా.